భక్తులందరికీ నమస్కారం అండి. ఆ తల్లి ఆశీసులు, ఆ శివయ్య ఆశీసులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, ఒక్కసారి అమ్మ చేతిలో ఉన్న ఈ అగ్ని జ్వాలను తాకు. నీ కన్నీటిని సైతం నేను ఈ అగ్నిలో కాల్చి బూడిద చేస్తాను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. నువ్వు నిశ్చింతగా అమ్మ చేతిలో ఉన్న అగ్నిజ్వాలను తాకి నీ కష్టాలన్నీ నాతో చెప్పుకో. అన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. చూడగానే నా చేతిలో ఉన్న ఈ అగ్ని జ్వాలను తాకమ్మా. నీ ముఖంలో ఆనందాన్ని కల్పిస్తాను. నీ కష్టాలను, సమస్యలన్నీ కూడా ఈ అగ్నిలో ఆహుతి చేస్తాను. నీ నీ కోరికలన్నీ కూడా ఇక తీరిపోయినట్లే తల్లి. ఇక నువ్వు సందేహపడకు, నిశ్చింతగా ఉండు. ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నీ ముఖంలో ఆనందాన్ని కలిగిస్తాను. నీ కోరికను తీరేటట్లుగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నా చేతిలో ఉన్న అగ్నిజ్వాలను తాకావు కదా. నీ జీవితంలో అలాంటి అతి వేగంతో వచ్చే ఒక అగ్నికండం, శక్తివంతమైన మార్పు అనేది చూస్తావు. నువ్వు ఆశపడితే, కష్టపడితే ఖచ్చితంగా నీ చేతిలో పెడతాను. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నాను కదా. భయపడకు. అవును, ఒక చుక్కని 3 సార్లు కలిపితే అది కొనసాగింపు అవుతుంది. అదే చుక్కని ఒక్కసారి పెడితే అది ముగింపే కదా. అలానే ఒక చుక్కకి 3 చుక్కలకి ఉన్నంత తేడా నీ జీవితంలో ఉంది. నీ జీవితం ముగింపు అని అనుకున్నావు, కానీ ఇప్పుడే ఆరంభమైంది తల్లి. కొనసాగింపు అనేది జరగబోతుంది. ఈ దుర్గమ్మ మాటలు నీకు అర్థమవుతున్నాయా? నీ జీవితంలో ఉన్న కష్టాలు, నువ్వు నిరుత్సాహపడిపోయిన రోజులు అన్నీ కూడా మారుతాయి. వరుసగా నీ జీవితంలో గెలుపు రావడం ఆరంభమవుతుంది. అందుకు ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నారు. అలానే ఒక సంకేతాన్ని కూడా నేను ఆపుతాను. నీ ఆశ అనేది నెరవేరుస్తాను. ఒక కోరిక జరుగుతుందా లేదా అని మనసులో ఒక ఆందోళన వచ్చింది కదా. ఖచ్చితంగా జరుగుతుంది, జరిపిస్తాను. అందరూ నిన్ను కించపరుస్తున్నారని, హేళన చేస్తున్నారని, నవ్వుల పాలు చేస్తున్నారని బాధపడుతున్నావు కదా. అందరూ నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు కదా. అయినా సరే పర్వాలేదు తల్లి, కోప్పడకు. వాళ్ళ మీద నువ్వు ఆవేశపడకు. ఆవేశన అవసరం లేదు. నువ్వు ఇబ్బంది పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు. అలా అని నీ జీవితాన్ని ఆపేసుకుంటావా? వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటావా? కోప్పడటకు నువ్వు మంచిగా ఎదుగుతున్నావని కొంతమంది కుళ్ళు కుతంత్రాలు, కానీ వాళ్ళు ఎంత కుళ్ళుకున్నా, ఎంత ట్రై చేసినా సరే, నిన్ను కిందకి లాగాలనే ప్రయత్నించినా నేను ఊరుకోను కదా. నువ్వు ధైర్యంగా లేచి నిలబడు. ఆ సత్తా నీకు ఉంది. ఈ దుర్గమ్మ నీకు ఆ శక్తి నీకు ఉంది. దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఉన్నంత వరకు ఓటమి అనేది నీడకు కూడా తాకలేదు. నీ జీవితంలో నీకు కావలసిన జయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. అన్నీ కూడా సంతోషంగా నీకు అందిస్తాను. నీకు చిక్కులు, కష్టాలు, ఓటములు నిన్ను ఆపడానికి ఇవ్వడం లేదమ్మా. వీటన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కొని నిలబడితేనే ఇవన్నీ కూడా నీకు విజయాన్ని సాధించేలా నీకు మార్గం ఏర్పడుతుంది. అన్నింటినీ తట్టుకొని నువ్వు గెలవాలన్నదే ఈ దుర్గమ్మ యొక్క ఉద్దేశం. నీ ఎదుగుదలను నీకు కనపడేలా చేస్తాను. నిన్ను పక్వపరచడానికి, మనోధైర్యాన్ని ఇవ్వటానికి అడ్డంకులు, సమస్యలు అన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడితేనే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక పూల ఓటల ఎక్కడో సుగంధపరమైన వాసన అనేది ఎక్కడ చూసినా ఒక మంచి మంచి మల్లెపూల వాసన లేదా పారిజాత పువ్వుల ఆ వాసన కలుగుతూ ఉంటుంది. అలానే అందరూ కూడా నువ్వు ఒక ప్రత్యేకంగా కనిపిస్తావు. ఒక మంచి ఎదుగుదల, గుర్తింపు అన్నీ నీకు అందిస్తాను. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా. నీకు ఇచ్చే బహుమతి ఇది. అమ్మ చేతిలో ఉన్న ఈ అగ్నిజ్వాలను తాకావు కదా. నువ్వు ఇక విజయాన్ని అందుకుంటావు. అనవసరమైన విషయాలు ఏవీ కూడా పట్టించుకోకు, సరేనా? వీలైనంత వరకు అన్ని విషయాలకి దూరంగా ఉండు. తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తుని నువ్వు చూస్తావు. నీ జీవితం అనేది ఒక అందమైన బహుమతిగా నేను మారుస్తాను. దీనికి మించిన బహుమతి నీకు ఏమి కావాలి చెప్పు. దాన్ని
అందుకొని సంతోషపడు, తృప్తి చెందు. అప్పుడే కదా ఈ తల్లికి ఆనందం. జరిగేవన్నీ తలుచుకుంటూ జరిగిపోయినవి తలుచుకొని విలవిలలాడాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన కష్టాన్ని తలుచుకొని నువ్వు బాధపడినంత మాత్రాన బాధ ఏమన్నా తొలగిపోతుందా? కాలం ఏమన్నా వెనక్కి వెళుతుందా చెప్పు. దిగులు పడకు, కృంగిపోకు. నీ జీవితం అందమైనది. నీ భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అలాంటప్పుడు ఎందుకు కృంగిపోవాలి? ఏదైనా సరే చూసుకుందాంలే అనే ఒక ధైర్యం నీకు రావాలి. అందమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్కమ్మా. నీ జీవితం మంచిగా మార్చాలి అని అనుకుంటున్నాను. నువ్వు ప్రయత్నించు, మారుతుంది. నీ భవిష్యత్తును నువ్వే మార్చుకో. కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టు. ఓపిక, శ్రమ అన్నీ చేయాల్సి ఉంటుంది. అన్నీ వదిలేసి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించి భయపడితే, ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు? జీవితమే వృధా అయిపోతుంది. ఇక మరొక విషయం తల్లి, ఎప్పుడూ కూడా పగ, ప్రతీకారాలనే మాట నీ దగ్గరకే రానివ్వకు. ఈ అనవసరమైన కోపం, పగ దూరం పెట్టు. నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చెయ్యి. అంతేగాని పగతో ఏం సాధిస్తావు చెప్పు? నీ జీవితంలో పెరిగే కొద్దీ జీవితంలో కొన్ని విషయాలే నువ్వు వదులుకునే తీరాలమ్మా. అలా కాకుండా అన్నింటినీ పట్టుకొని అన్నింటినీ భుజాలపై మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా చెప్పు? భారమే కదా అవుతుంది. జీవితం కష్టంగానే ఉంది కదా. అందుకే అంత కష్టమైన జీవితం నా బిడ్డకి వద్దు. సర్వేజన సుఖినో భవంతు.